నా పిల్లం తయారైంది. ఎంత బాగుంది చూడు. ఈ వీక్లో 3rd టైం తయారైంది. పత్రిక చూపి మళ్ళీ నమ్ముతారు నమ్మరు. అందుకే వాళ్ళందరూ నమ్మియాలి. నువ్వు నమ్మియాలంటే ఇంత లేట్ వచ్చినా వద్దే అంటాడు మా మాది. ఏంది చెత్తకుండా ఇది మొత్తము? ఇల్లు అనుకున్నా చెత్తకుండా అనుకున్నా. అది సీరియస్ చెప్తున్నా నేను. ఈమె తయారై 10 మనుషులకి అయిపోయింది. రెడీ సార్? ఓకే నైట్ 11 అవుతుంది. మొత్తం ఎప్పుడు వచ్చింది. మా రియాన్స్ గారు చూడండి ఏంది. మా రియాన్స్ గారు కింది నుంచి తీసుకొస్తుండు వాళ్ళ నాని వచ్చింది. మెల్లగా 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 ఇప్పుడే పడ్డావు. మెల్లగా మెల్లగా. ఒకడు ఆల్రెడీ పోయిండు, ఇంకొకడు ఇక్కడ నుంచి ఎక్కిండు. కింది నుంచి క్వశ్చన్ పట్టుకొని తీసుకొస్తుంటారు. ఆ బ్యాగ్ పట్టుకో. చూసినావా? హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి. సో మార్నింగ్ అవుతుంది. మాకు ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉంది. సో అందరం రెడీ అయిపోయినాము. సో టైం వచ్చేసి 12 అవుతుంది. సో మా విన ఇప్పుడే జిమ్లకి వచ్చిండు. మళ్ళీ ఏం చేసినావు? అసలు జిమ్ పోలే నేను. అర్థమైందా? నేను ఎక్కడ పోయినా జిమ్? నువ్వు జిమ్ పోయినావా లేదా? నీ వల్లనే లేట్ అయింది. నేను జిమ్ పోలే. ఆయన వల్లనే లేట్ అవుతుంది. నా పిల్లం తయారైంది. ఎంత బాగుంది చూడు. ఈ వీక్లో 3rd టైం తయారైంది. పోయినసారి బోనాలు మన దగ్గర లేకుండే కదా. బోనాలా? సండే రోజు గృహప్రవేశం ఉండే. సండే రోజు గృహప్రవేశం, వరలక్ష్మి వ్రతం, మళ్ళీ ఆ రోజు సారీ, మళ్ళీ ఈ రోజు సారీ. ఎంత మంచిగా ఉన్నా చూసినావా మేకప్ వేసినందుకు. థ్యాంక్ యూ వినయ్. అందరు వేసుకుంటారు నార్మల్. అది మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం. అమ్మగారు సేమ్ నువ్వే పెళ్లి కూతురు లెక్కున్నావు మమ్మీ. ఇప్పుడే పెళ్లికి పోయేసి వచ్చిన ఒక పెళ్లి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అంతే. మళ్ళీ ఏం చేయాలి? నడువు. మళ్ళీ రాత్రి డిన్నర్ ఇవే తిరుగుడు అవుతున్నా. రాత్రి డిన్నర్ ఉంది. పత్రిక చూపి మళ్ళీ నమ్ముతారు నమ్మరు. అందుకే వాళ్ళందరూ నమ్మియాలి. నువ్వు నమ్మియాలంటే ఇంత లేట్ వచ్చినా వద్దే అంటాడు మా మాది. ఓకే, రిలేటివ్స్ నమ్మియానికి నువ్వు బ్లాగ్ లో చెప్తున్నావు అని మమ్మీ. వామ్మో అంటే మా రిలేటివ్స్ చూస్తారంట బ్లాగ్స్. సో అందుకని నమ్మేనికి పత్రిక కూడా చూపెడుతున్నాడు. పత్రిక చూడు 23వ తారీఖు పెళ్లి. ఓకే దాని వెరీ గుడ్ మమ్మీ, వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వే సోషల్ మీడియాలో రిలేటివ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అమ్మా. ఫస్ట్ టైం నువ్వే. లేట్ అవుతుంది కదా బేట పెళ్లి పోయేసి వచ్చి. అది ఏం అర్థమవుతుంది. మా క్యూటీస్ ఆల్సో రెడీ. ఏంది చెత్తకుండా ఇది మొత్తము? ఇల్లు అనుకున్నా చెత్తకుండా అనుకున్నా. అది సీరియస్ చెప్తున్నా నేను. ఇదో కొట్టేసిన కాళ్ళ కిందికి వచ్చి కింద పడేస్తున్నా. నాకు అర్థం కాదు. ఈమె తయారై 10 మనుషులకి అయిపోయింది. దిగిపోయింది. ఇప్పుడు ఎట్లా? తాత వస్తా లేరా? లేడుతుందా? షూలు షూట్ వేయాలి, అన్నీ వేయాలి. నడు నడు వస్తున్నాయి కార్కి. సో గైస్ మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. వెళ్ళి కార్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోయారు. స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోతే ఇక్కడ దారిలో మొత్తం బోనాల హడావిడే ఉంది. అత్తమ్మ శ్రావణంలో కూడా బోనాలు చేసుకుంటారా? 5-6 ఏళ్ల నుంచి చేస్తున్నారే. ముందు ఆషాఢమే చేస్తుండే, ఇప్పుడు శ్రావణం కూడా ఆషాఢం లెక్క వారం వారం చేస్తున్నారు. అవును, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్లు. ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరు అన్నట్టు అయిపోయింది. మనమైతే 2 వీక్స్ బ్యాక్ చేసుకున్నాం. ఆషాఢంలో చేస్తాం, లాస్ట్ వారం చేస్తాం ఆషాఢం. ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా పోనాలి. శ్రావణం మొత్తం అయిపోయేదాకా పోనాలి. మా అత్తగారు వాళ్ళది మా అమ్మగారు వాళ్ళ ఊరికి వచ్చినాం, ఎడ్లాబాద్. ఎడ్లాబాద్ మా ఊరు ఎడ్లాబాద్. ఎప్పుడే ఊర్లోకి ఎంట్రీ అయినాము. కొన్ని మెమరీస్ చెప్పు మమ్మీ.
ఎవరికి డాడీ చెప్పుకోవాలి నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది సిటీ. సో మా డాడీ పుట్టింది హైదరాబాద్లో, పెరిగింది సిటీలో. సో ఇది ఒక 40 years బ్యాక్ 7 o'clockకి మొత్తం క్లోజ్, బస్సులు ఉండేవి. నడుచుకుంటూ పోవాల్సి వస్తుండే నాకు 5 కిలోమీటర్లు లోపలికి. పొద్దున ఒక బస్సు ఉంటే సాయంత్రం ఒక బస్సు. రెండు బస్సులు ఉంటున్నాయి. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఇక్కడ. అదే బస్సు పోతుండే వస్తున్నాయి. అంటే ఒక్క బస్సు పోతుండే మళ్ళీ వస్తుండే రిటర్న్. ఏ 2 టైంలు ఉంటుండేనే. అప్పుడు ఆటోలు కూడా ఉండకపోతుండే, చాలా తక్కువ. నడుచుకుంటూ పోవాల్సి వస్తుండే 5 కిలోమీటర్లు. ఇప్పటికి ఊళ్ళోకి పోయేటోళ్ళు ఉంటే ఎక్కించుకొని పోతుండే. సో గైస్ మేమైతే వచ్చేసినాం ఆల్మోస్ట్. కాకలు అవుతుందా? సరే ఇప్పుడే నిద్రలకే లేచారు. ఏ ముఖం చూపి सुखधाम भजल राम नाम सुखधाम तेरा पूरन हो सब काम. Ready, sir? Okay, with you? Bye. Okay. Thank you. హాయ్ గైస్, మా బావ మా అక్క మా తోటి కోడలేమే. మా బావ ఏది కానీ మా అక్క లేని ఏ పెళ్ళిళ్ళు కావు, ఏ దావతులు కావు. మేము ఎట్లుంటామో అక్క జిల్లాలో ఉంటాం ఇద్దరం. ఎక్కడ పోలే ఇట్లా పెళ్ళిళ్ళైనా ఏ రాత్రి పోయినా మేము ఇద్దరు ఒక్క దగ్గర పడుకోవాలి. మేము అక్క జిల్లాలో యారెళ్ళం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరిది వద్ద తినకముందే తింటుండు మా మరిది, తెలుసా? అంత ప్రేమ ఉంది మా మరిదికి. చూపిస్తా. సో మా విష్ ఎక్కడ ఫ్లవర్ దొరికితే ఇట్లా తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తాడు. మరియాన్స్ గారు ఇక్కడ మా విష్ పక్కా చేస్తాడు ప్రపోజ్. వినయానంత సార్ చేయాలి కానీ మా విష్ అయితే చేస్తాడు. ఏం చెప్తావు నాన్న అది ఇచ్చి నాకు? ఏం చెప్తావు అది ఇచ్చి? అలాగే చెప్తావా? రియాజ్ ఇక్కడ రా, ఇక్కడ రానే నేను చాలు, నేను వెళ్తున్నా. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా. ఏడొచ్చినా ఇంత అదే బాధ. ఫోటో
సో ఇది ఫ్యామిలీ. వీడియో తీస్తున్నావా? నాకు సరేనా? ఈయన వేస్తున్నారా? నేను కూడా పెట్టాను. గాజులే నెంబర్ 1 పొజిషన్లో. సో గైస్ ఇది ఈరోజు బ్లాగ్. సో రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.